ఒకప్పుడు సత్యనారాయణపురంలో శారదా కాలేజీకి ఆనుకుని శాతవాహనం ఉండేది. ఒకదానికొకటి ఆనుకునే ఉండే. ఆ శాతవాహనాన్ని తీసుకొచ్చి మన విశాలాంధ్ర రోడ్‌లో పెట్టారు. చాలా విశాలమైనటువంటి ప్రదేశం. 150 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీ. మెయిన్ ల్యాండ్ అది. స్టూడెంట్స్ అయితే తగ్గిపోయారు. గతంలో స్టూడెంట్స్ ఎగబడి సీట్లు తీసుకున్నటువంటి స్టేజ్ నుంచి. అది బ్రాహ్మణ సామాజిక వర్గం రూపాయి, రూపాయి యేసుకుని వాళ్ళందరూ చందాలతో ప్రారంభించినటువంటి కాలేజీ. అయితే దీన్ని కొట్టేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు ప్రారంభించడం, ఈ ప్రజాపతిరావు గారు లాంటి వాళ్ళు సీరియస్‌గా దాన్ని కష్టపడి కాపాడుకొచ్చే ప్రయత్నాలు చేసినటువంటి రోజులున్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాల మధ్యలో మొన్న ఈ మధ్యన ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ని కిడ్నాప్ చేసి ఆలపాటి రాజా అట్టిపెట్టారని, ఆ తర్వాత పోలీసులు స్పందించాక ఆయన్ని రాత్రికి వదిలిపెట్టారన్నది ఎవరో చెప్పలేదు. ప్రిన్సిపాలే స్వయంగా చెప్పారు. తన చేత బలవంతంగా సుప్రీంకోర్టుకి ఒక మెయిల్ పంపించారన్నటువంటిది. ఆ తర్వాతన ఆ కాలేజీ ని కూల్చేశారు మొన్న. అయితే అది కూల్చింది ఆలపాటి రాజా అంటే, ఇప్పుడు ఆలపాటి రాజా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దగ్గరికెళ్ళి ఆ కూల్చివేసినోళ్ళని శిక్షించాలి, కూల్చివేసినోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ స్టేట్మెంట్ ఇయడం అన్నటువంటిది కీలకమైన పరిణామం.